ఇవాళ చర్చ భూమి ఎక్స్పాన్షన్కి వెళ్ళాలా లేదనే విషయం. దీనికి ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇందాక ఎవరు అన్నారు ఎన్ఆర్ఐలు కాదు మన లోకల్ వాళ్ళు నిర్ణయించాలని. అట్లానే మన లోకల్ వాళ్ళే కాదు, దీంట్లో భూమి రైతులు భూమి ఇవ్వాల్సిన రైతులు కూడా సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భూమి మొదటి విడతలో మా రైతులందరితో గ్రామ సభలు పెట్టి అడిగారు, మేము ఇచ్చాం. ఇవాళ సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళేటప్పుడు ఆ రైతు అంతే ఉంది. అది నేను మొదటగా చెప్తున్నాను. దానికి ఇప్పుడు ఒక ఫస్ట్ ఫేజ్లో ఈ చేస్తాం ఇట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అనేది మాకు చెప్పి మా దగ్గర భూమి తీసుకున్నారు. అట్లానే సెకండ్ ఫేజ్లో కూడా ప్రభుత్వం వాళ్ళు ఇవాళ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లో కొన్ని చిన్న చిన్న లోపాలు ఆలస్యం జరిగితే జరగవచ్చు, కానీ దానికి చాలా అవాంతరాలు ఉన్నాయి. అవన్నీ ప్రజలందరికీ తెలుసు. 5 సంవత్సరాల కాలం మరుగున పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత పాడుపాటు నీటిని బాగు చేసుకున్నట్టుగా వాళ్ళు మొదలుపెట్టారు. ప్రభుత్వం నడుస్తున్న ఈ కార్యక్రమాలు. దీంట్లో చిన్న చిన్న అవాంతరాలు ఏమైనా ఉన్నా కూడా లోటుపాట్లు ఉంటే సరిదిద్దాల్సిన అవసరం ప్రభుత్వానికి మద్దతులకి ఉంది. సెకండ్ విడత దీనికి వెళ్ళాలి అంటే ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం వారు ఎన్ని విలేజ్లో ఎంత భూమి తీసుకుంటారు, అది ఏ పర్పస్కి ఉపయోగిస్తారు అనేది ఒక నిర్దిష్టమైన ప్లాన్ ప్రకారం వచ్చి ఆ రైతుల్ని అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అన్ని కులాల రైతుల్ని రైతు కూలీని పిలిచి ముందుగా చర్చలు జరిపి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కానీ వాళ్ళకు ఉన్న డౌట్స్ను కానీ క్లారిఫై చేసి వాళ్ళని సంతృప్తిపరిచి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ రాజధానికి ఉన్నటువంటి అవసరం ఏంటి సెకండ్ విడత వాళ్ళు క్లారిఫై చేస్తే రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలనేది మనకు తెలిసినటువంటి సమాచారం అండి. కాబట్టి ఏంటంటే ఖచ్చితమైన ఇప్పుడు నిర్దిష్టమైన ప్లాన్ ప్రకారం రావాలి. ఎంత భూమి కావాలి, ఏ అవసరాలు, ఎక్కడెక్కడ ఏం పెడతారు, ఏమేమి డెవలప్ చేస్తారు అనేది ఒక ప్లాన్ ప్రకారం చేయాలి. ఈ రకమైనటువంటి ప్లాన్ తోడు వచ్చి వాళ్ళని సంతృప్తిపరిచి వాళ్ళ సందేహాలు నివృత్తి చేసి రెండో విడత భూమి సేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సేకరణ జరిగితేనే పరిపూర్ణమైన ఫుల్ ప్లెడ్జ్డ్ క్యాపిటల్ అనేది జరుగుతుంది. అనేక రకాలుగా ఆర్థిక పరంగా కానీ మరి సంపద కేంద్రంగా పర్యాటక కేంద్రంగా కానీ. కాబట్టి రెండో విడత భూమి సేకరణ జరగాలి. అదొక నిర్దిష్ట ప్లాన్ ప్రకారం జరగాలని మా అభిప్రాయం.